guys, we watched Aan Pavam Pollaladu, a Tamil movie that's dubbed in Telugu. Streaming on Jio Hotstar. So yeah, ఈ జనరేషన్ కపుల్స్ చూసి అర్థం చేసుకుని దాన్ని బట్టి లైఫ్ గడపాల్సిన మూవీ అనమాట. ఇట్స్ రామ్ కామ్ డ్రామా. నేనైతే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనుక బాయ్స్కి మూవీ ఏందని మీమ్స్ వచ్చాయి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటో అనుకున్నాను. గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో కమింగ్ టు ద క్యాస్ట్, సో రియో లైక్ హీజ్ ఏ వీడియో జాకీ అండ్ జోయో మూవీ తీశారు అండ్ చాలా మూవీస్ తీశారు. అండ్ హీరోయిన్ కూడా మనకి ఓ రామా అయోబామా మూవీలో కూడా యాక్ట్ చేసింది. అండ్ సో బోత్ యాక్టెడ్ వెల్ అండ్ ఈచ్ అండ్ ఆ లాయర్ క్యారెక్టర్ కానీ సో ఎవరీ క్యారెక్టర్ ఈజ్ సో గుడ్. సో ప్లాట్ వచ్చేసరికి రైటింగ్ ఇస్ వెరీ నైస్. ఈచ్ క్యారెక్టర్స్ రైటింగ్ ఇస్ వెరీ నైస్. ఫస్ట్ హీరో ఒక కోర్టుకు వస్తాడు. సో ఒక లాయర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సో లాయర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద సెకండ్ హీరో అని చెప్పొచ్చు మన మూవీలో. ఎందుకు నన్నే వెతుక్కుంటున్నావు అంటే యూట్యూబ్లో చూసాను మిమ్మల్ని అంటాడు. So this generation's people, they are very much dependent on the media, social media. So they are Instagrammers and YouTubers. So they go by the screen presence అన్నమాట. సో అట్లా సో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. లైక్ ప్రెజెంట్ పాస్ట్ స్టోరీ. సో ఎందుకు విడాకులు కావాలి అన్న the హీరోకి విడాకులు వద్దు and the heroine is onto something. He even doesn't know what it is yet. So he goes for the lawyer and వాళ్ళ పేరెంట్స్ both sides పేరెంట్స్కి ఎవరికి తెలియదు అనమాట. and he wants to solve it before it reaches to their ears అన్నట్టు. సో అండ్ లాయర్ ఫ్రెండ్ కూడా ఉంటారు అండ్ అతను కూడా కామెడీ కానీ అంత కామెడీ టైమింగ్ అండ్ వెరీ నైస్. ఆ డిటెక్టివ్ ఫాలో చేస్తున్నాను. సూపర్. మేము మీకు చెప్పాం, మీరు చూడండి. సో ద హీరోయిన్ షీ ఆల్సో అప్రోచెస్ అ లాయర్ అండ్ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ సో ఇట్స్ బేసికలీ జస్ట్ హౌ ది వైఫ్ అండ్ హస్బెండ్ హ్యావ్ టు డీల్ విత్ దేర్ differences and their ideologies and perspectives వేరే ఉన్నప్పటికీ they have to communicate and understand each other. 50-50 అని చెప్పి నేను ఇచ్చేస్తాను చెయ్యి అట్లా కాకుండా అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి అని చెప్పి లాస్ట్కి అనమాట. సో ఈవెన్ ఆ డైలాగ్ కూడా బాగుంటుంది. లైక్ 50-50 మీనింగ్ అంటే షేర్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి 30-70, 40-60 అని చెప్తాడు అనమాట. అది కూడా డైలాగ్స్ ఆర్ సో గుడ్. సో బేసికలీ కరెంట్ మ్యారేజ్ సిస్టంలో ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపించడం జరిగింది. హౌ మ్యాన్ థింక్స్ ఆఫ్ హిజ్ వైఫ్ అంటే హౌ హీ ఎక్స్పెక్ట్స్ హర్ టు బీ లైక్ హిజ్ మామ్, అది టోటలీ రాంగ్. అండ్ ది గర్ల్ ఆల్సో షీ గోస్ బై ది ఫ్రీడమ్ అండ్ సోషల్ మీడియాలో చూపించినవన్నీ నాకు కావాలి, మనం ఆ ట్రిప్కి వెళ్ళాలి, నాకు అమ్మాయి కొనుక్కుంది అలాంటి డ్రెస్ కావాలి, అలాంటివి అనుకోవడం కూడా అమ్మాయి తప్పు. సో అలాగా రెండు వైపులా కూడా న్యాయం చేస్తూ మూవీ చాలా బాగా చూపించారు. Go and watch this movie for this weekend. Thank you for watching our video. Bye.